ఎరువుల కోసం 2 నెలలుగా రైతులు పడుతూ ఉన్న అగచాట్లు 2 నెలలుగా జరుగుతూ ఉంది. ఇట్స్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు. 2 నెలలుగా ఇది కనిపిస్తూ ఉంది. 2 నెలలుగా రైతులు పడుతూ ఉన్న అగచాట్లు దీనికి సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా. అసలు ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. ఎరువుల కోసం అసలు రైతులు ఎలాంటి అగచాట్లు పడతా ఉన్నారు అనేది ఒకసారి ఫోటోలు ఒకసారి చూపించమ్మా. ఒకసారి క్యూలు చూడండి ఒకసారి. రైతులకు ఎరువులు దక్కక కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి పిఎస్సి వద్ద కానీ మునుబొమ్మ పార్వతీపురం మన్యంలో విజయనగరం ఎస్కోటలో ఎరువుల కోసం బారులు తీరిన రైతులు, రాజంలో ఎరువుల కోసం రైతులు కొట్లాట, అనకాపల్లి తుమ్మపాలలో రాత్రి సమయంలో ఎరువుల కోసం పాటలు, రాత్రి సమయంలో తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పరిస్థితి అది, ఏలూరులో పరిస్థితి అది, నూజివీడు నియోజకవర్గంలో పరిస్థితి అది, ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి ఎరువుల కోసం క్యూ కట్టిన రైతుల పాదరక్షలు, గుంటూరు జిల్లా రేపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోడౌన్ వద్ద రైతుల ఆందోళన. ఎరువుల కోసం ఇదంతా. పామరు మండలంలో, ప్రకాశం జిల్లా పామరు మండలంలో, పామూరు మండలంలో కురమద్దాలిలో పరిస్థితి అది. సత్యసాయి జిల్లా సోమందపల్లెలో పిఎస్సి వద్ద పరిస్థితి ఇది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో క్యూ లైన్లో పరిస్థితి ఇది. చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది. ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు. కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు, కనీసం ఆయన సొంత కాన్స్టిట్యున్సీ రైతుల పరిస్థితి అట్లుందనంటే. ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యున్సీ, శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో పరిస్థితి అది. క్యూ లైన్లలో ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంకుతే బెటర్. ఏంటిది గొడవ? 1750 కోట్లు ఎంత చిల్లరా? చిల్లరా. ఆదాని ఏంటి, ఆ కహాని ఏంటి? ఆదాని ఏంది, కహాని ఏందంటే చూస్తానే ఉన్నారు కదా. మరి తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు లూటీ చేసినటువంటి మా జగనన్న సొంతంగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటే ఇంక 2 చేతులతోనే సంపాదన, ఒక చేత్తో ఉండదు. 2 చేతులు సంపాదనే కాబట్టి ఇంక ఎన్ని కోట్లైనా ఇప్పుడు అది చిల్లర ఒకటే బయటకు వచ్చింది. అది ఇప్పుడు మేము దాన్ని ఏం చేయాలనంటే, మొన్న లోకేష్ గారు కూడా అమెరికా పర్యటన చేసి వచ్చాడు. న్యూయార్క్ లేకపోయి ఇంకా ఆయన చేసిన కుట్ర అని చెప్పబోతాం. ఇది చిల్లర కూడా లక్షల కోట్లు అయితే అనుకోవచ్చు. చిల్లర కూడా ఎందుకో పెద్ద భూతత్వంలో ఏది చూపిస్తారు, చూపిని ఏం చూపించా ఏమవుతుందో చూద్దాం. ఇంకా మరి మీ నాయకుడు మళ్ళీ కథలు చెప్తున్నాడే, బెమ్మనుకుంటున్నాయి కథలు. ఏం కథలు చెప్పినాడా? ఒక 4 ఉంటారు, ఒక మేకపోతుని మోసం చేస్తారు, కథలు బాగా చెప్తున్నాడయా. ఇంకా కథలే చెప్పాల్సింది. మేము గతంలో చెప్పినట్టు కథలన్నీ నమ్మినారు. సపరేట్ గా ఏదన్నా కథలు చెప్పాలి కదా. రోజు రిపీటెడ్ గా చెప్తా ఉంటే ఎవడు దేకుతాడు, ఎవడు దేకడం. కొత్తదనం ఏదన్నా కోరుకుంటారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకము. మేము దాన్ని నమ్మించేటువంటి దాంట్లో మేము బిజీగా ఉంటాము. అదే ఏ మసిబూసి మారేడుకాయ చేయటంలో మమ్మల్ని మించిన వాళ్ళు లేడు. మా పార్టీలో ఉండే వాళ్ళు మించిన వాళ్ళు. అందులో భాగంగానే ఇది ఒక ప్రక్రియ. ఎప్పుడు చూసినా అది చెప్తారండి. ఆ ఈనాడు, ఆ ఏబిఎన్, ఆ టీవీ5 నాయుడు ఎప్పుడు చూసినా అదే చెప్తాడేంటి అన్న, అర్థం అవుతుంది నాకు. అన్న అదే ఎందుకు చెప్తాడు అంటే, వాటినే ఎక్కువ చూస్తారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా. ఒక టీవీ5, ఒక ఏబిఎన్, ఇంకా ఒక టీవీ, ఇంకా ఒక టీవీ, ఈనాడు, వాటిని ఎక్కువ చూస్తారు కాబట్టి, ఆంధ్రజ్యోతి వార్తాపత్రికను చూస్తారు కాబట్టి, అదే విధంగా ఈనాడు పత్రికను చూస్తారు కాబట్టి, వాటినే ఎక్కువ చూస్తారు కాబట్టి ఈయన ఏమంటాడంటే, రాష్ట్రంలో ఉండే ప్రజానీకం కూడా ఈ ఛానల్ ని, ఈ వార్తాపత్రికలను ఎక్కువ నమ్ముతారు. టీవీ5 అది టీవీ, టీవీ అనుకో.
కానీ మన పేపరు మన టీవీ దేకేవాడు లేడు. దేకేవాడు లేడు. అన్న ప్రెస్ మీట్ పెట్టినా కూడా 300 మంది 600 మంది కన్నా ఎక్కువ చూడడంలే లైవ్ వాచింగ్. ఓకే. ఈ టీవీ ఈ ఛానల్ ఈయన అన్న చెప్పే ఛానల్ ఏమంటే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి వ్యూవర్షిప్ దూసుకొని పోతాము వాళ్ళు ఉన్నారు. మనకేమో మన సాక్షి ఛానల్లో కరెంట్ బిల్లుకి లెక్క రావడం లే, ఏళ్ళు లేకుండా ఉంటే ఎప్పుడో ఎత్తిపోయిన కంపెనీ. ఏం ఎత్తిపోవాల్సిన కర్మ ఏమి ఉండదులే, మన దగ్గర ఏం లెక్కలు లేనాటియా, మన దగ్గర లేని లెక్కలాగినా ఎత్తిపోయేం కాదు. కాకుండా ఉంటే బాగుండు మాది కూడా చూడండి అని చెప్పే దాంట్లో ఆయన ప్రమోట్ చేసుకుంటాడు అనమాట. ఇప్పుడు ఈ ఆదాని కహాని నిజమే అంట, అమెరికాలో వాళ్ళు కేసు పెట్టారు ఇప్పుడు. మరి ఇప్పుడు అదేమి పులివెందుల కోర్టు, కడప జిల్లా కోర్టు, లేదంటే హైకోర్టు కాదు కదా. న్యూయార్క్ లో ఉండేటువంటి కోర్టు న్యాయస్థానాలు 1750 కోట్ల రూపాయలు జగన్ గారికి ముట్టినాయి అని చెప్పి అయితే వాళ్ళు తెలిసినారు. తెలిసినప్పుడు ఏమి జరుగుతా చూద్దాం. చూద్దాం. దాంట్లో సెల్లో కూడా రికార్డింగ్ అన్ని వచ్చేసినాయి అంట వాళ్ళకి, ఎవరెవరు మాట్లాడుకున్నారు అన్ని కూడా అన్ని వచ్చాయి. ఎందుకు రావు? మరి భయం వేస్తుందేమో. ఎవరికి? మా అన్నకి. అన్నకు భయం వేసి అందుకే టాబ్లెట్లు వేసుకోమనుకుంటాను, భయపడుకుంటా. ఇక పోసాన్ని ఉన్నాడు ఏంటి పోసేసుకుంటున్నాడంటే ఏంటి ఆశ్చర్యంగా ఉంది. నాకు వద్దు, నేను రాను, నేను ఇంకెప్పుడు. అది ఏమైందంటే మాస్టర్ గారు, నేను మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైతే అతిగా ప్రవర్తించి ఎవరైతే కొంత దురుసుగా ఉండుంటారో 2019 నుంచి 24 వరకు మేము అధికారంలో ఉన్నప్పుడు నోటికి హద్దు అదుపు లేకుండా, చేతలకు హద్దు అదుపు లేకుండా, మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా సోయ లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తులకి క్షమాపణ పత్రం అని చెప్పి నేను ఒకటి విడుదల చేసిన. మా యొక్క పార్టీలో ఉండేటువంటి మండల స్థాయి నుంచి కన్వీనర్లకు మొత్తం పంపించిన, జిల్లా స్థాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులకి అందరికి పోయింది. ఆ పోవడంతో ఆ పోయిన మరుసటి రోజే శ్రీరెడ్డి గారు క్షమాపణ లేఖ రాసి నారా లోకేష్ గారికి, జగన్ అన్నకు ఒక లేఖ రాసి పెట్టినారు అన్నా అని చెప్పేసి. అదే విధంగా నేను ముందు రోజు క్షమాపణ పత్రం రిలీజ్ చేసిన మరుసటి రోజు ఆమె రాసింది. ఇంకా కొంతమంది రాసినారు. ఈ రోజు పోసాన్ని ఏమైంది, నేను అతిగా మాట్లాడినాను, అతిగా అయితే చేసినాను, చేసిన దానికి ఈ రోజు నేను ఇదైతే ఉన్నాను. నాకు పిల్లకాయలు ఉన్నారంటే మిగతా వాళ్ళకి పిల్లకాయలు ఉండరేమయ్యా? అప్పుడు గతంలో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే జనసేన, ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉండదో వీళ్ళకు లేరా కుటుంబం, వాళ్ళకి లేరా బిడ్డలు, వాళ్ళకి లేరా ఫ్యామిలీలు, వాళ్ళకు ఉన్నారు కదా. మరి ఉన్నప్పుడు నువ్వు నీ ఇష్టానుసారంగా ఎట్ట మాట్లాడతావయ్యా? నువ్వు మాట్లాడితే ఈ రోజు నా కుటుంబం ఉన్నదంటే వాళ్ళ కుటుంబం లేరా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా, వాళ్ళకి బిడ్డలు ఉండరా, వాళ్ళకి ఏమి ఉండరా? మరి ఈ రోజు నీకు జ్ఞానోదయం అయిందా? ఆ రోజు అంటే నీకు కుక్కకి వేసి కుక్కకి పెడిగ్రీ వేస్తాము, పోసాని గాడికి ఏదో పదవి ఒకటి ఇచ్చాము.